జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, గురువు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. సమాజమే నీ గురువు, ప్రపంచమే నీ గురువు, విశ్వమే నీ గురువు. నీ ప్రజ్ఞ విశ్వం మొత్తం వ్యాపించేటట్లయితే నీకు విశ్వమే గురువు అవుతుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉంటే కొద్దిమంది మాత్రమే గురువులు అవుతారు, మిగతా వాళ్ళు సామాన్యంగా కనిపిస్తారు. మీరు, నేను, అందరం తెలుసుకోవాల్సినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏమిటంటే, ఏ వ్యక్తి జీవితానికైనా తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు. ఎందువలన? కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. నీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే జీవితం ఎవరి ద్వారా వస్తుంది? తల్లిదండ్రుల ద్వారా వస్తుంది కదా. తల్లిదండ్రుల ద్వారా జీవితం వచ్చినప్పుడు, ఆ తల్లిదండ్రులే కర్మల మూటను అందిస్తున్నప్పుడు, నీ జీవిత రాజ్యాంగం, నీ జీవిత పుస్తకం, నీ జీవిత ప్రణాళిక, నీ జీవిత కార్యక్రమం మొత్తం కూడా తల్లిదండ్రి ఇద్దరి ద్వారా నీకు అందుతున్నప్పుడు, నీ జీవితానికి, నా జీవితానికి, ఎవరి జీవితానికైనా మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులు. జీవిత రాజ్యాంగం అంటే ఏమిటి? అక్కడ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. రాజ్యాంగం ఒక రకంగా, జీవితం మరొక రకంగా ఉండవు. తల్లి నీకు సంస్కారాలను ఇస్తుంది, తండ్రి నీకు సంస్కారాలను ఇస్తాడు. ఆ ఇరువురి సంస్కారం యొక్క కలయికతోటి సంచిత కర్మల మూట మొదలవుతుంది. ఆ మూట అందించబడుతుంది. ఆ సంచిత కర్మల మూట ద్వారానే జీవితం కొనసాగుతుంది. తల్లి తండ్రి ఇద్దరు చెడుగా ఉంటే బిడ్డలకి చెడు సంస్కారాల మూటనిస్తారు. ఇద్దరు ఉన్నతంగా ఉంటే ఉత్తమ సంస్కారాల మూటనిస్తారు. ఇప్పుడు చెప్పండి, భౌతిక పరమైనటువంటి బాహ్య గురువులు నీకెందుకు? తల్లిదండ్రి నీకు ఎటువంటి సంస్కారాలను ఇచ్చారో ఆ సంస్కారాల్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని ఆ సంస్కార స్వభావాన్ని మార్చుకోవటం కోసం తాత్కాలికంగా నీకు గురువు అవసరం అవుతాడు. తాత్కాలికంగా మాత్రమే గురువు అవసరం అవుతాడు. తల్లిదండ్రులు ఇద్దరు చెడు సంస్కారాలను ఇచ్చారు. ఆ చెడు సంస్కారాల ప్రభావంతో జీవితం సమస్యాత్మకంగా మారింది. సమస్యలతో జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. మరి అసంతృప్తి నుండి, అశాంతి నుండి సమూలంగా బయటపడాలంటే సంస్కార స్వభావాన్ని మార్చుకునే విధంగా గురువు యొక్క మార్గదర్శకత అవసరం. ఆ గురువుడు ఎలా ఉండాలి? తన సంస్కార స్వభావాన్ని మార్చుకొని ఉండాలి, అనుభవాన్ని పొంది ఉండాలి. అనుభవించినటువంటి వ్యక్తి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. కాబట్టి నీ జన్మకు మూల కారకులు తల్లిదండ్రులే. వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగమే అమలవుతుంది. కానీ రాజ్యాంగం సరిగా లేకపోతే ఎట్లా? ఆ రాజ్యాంగం ద్వారా నీకు నష్టం కలుగుతుంది అనుకోండి, దాన్ని ఎక్కువ కాలం భరించలేవు కదా. కాబట్టి ఆ నష్టాన్ని తొలగించుకోవాలంటే, నష్టం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా లాభాన్ని పొందినటువంటి గురువు కావాలి. లాభాన్ని పొందినటువంటి గురువు ఎవరు? సద్గురువే, ఇంకెవరూ కాదు. కానీ జన్మనిచ్చింది తల్లిదండ్రులు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తల్లి యొక్క ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది.
తండ్రి యొక్క ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. తల్లి తండ్రి ఇచ్చినటువంటి సంస్కారాల ద్వారానే జీవితం కొనసాగుతుంది. తల్లి యొక్క ప్రతి కదలిక బిడ్డ మీద ప్రత్యక్షంగా ఉంటుంది. తండ్రి యొక్క ప్రతి ఆలోచన బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి జీవితానికి మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. తల్లిదండ్రి ఇచ్చినటువంటి సంస్కారాలు చెడుగా ఉన్నాయి అనుకోండి, జీవితం వక్ర మార్గంలో కొనసాగుతుంది. ఉత్తమంగా ఉన్నాయి అనుకోండి, సక్రమైనటువంటి మార్గంలో కొనసాగుతుంది. ఇక మరొక విషయం, తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించగలిగితే, వాళ్ళలో చెడు సంస్కారాలు ఉన్నప్పటికీ, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నప్పటికీ, అవివేకంలో ఉన్నప్పటికీ, తెలివి తక్కువ తనంలో ఉన్నప్పటికీ, మూర్ఖత్వంలో ఉన్నప్పటికీ, వాళ్ళ యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించగలిగితే ఇక ఏ గురువుతో నీకు పని లేదు. తల్లిని తీసుకోండి, బీజం ఇస్తుంది, 9 నెలల గర్భంలో మోస్తుంది, ప్రాణానికి తెగించి జన్మనిస్తుంది, స్తన్యం ఇస్తుంది, మలమూత్రాలు ఎత్తేస్తుంది, నీ పురోభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కదా. త్యాగంలోనే యోగం ఉంది కదా. తల్లి బిడ్డకు చేసినటువంటి త్యాగాన్ని మొత్తాన్ని గనక, సేవన మొత్తాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఇంకా మనకి వేరే గురువులతో ఏం పని? తల్లి చేసినటువంటి సేవలకి ప్రతిఫలాన్ని అందించలేకపోతే మనం రుణగ్రస్తులం అవుతాం కదా. అదే సమస్యలకి, రుగ్మతలకు దారితీస్తుంది కదా. తండ్రి అహర్నిశలు శ్రమించి కుటుంబాన్ని పోషిస్తాడు కదా, కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు కదా, కుటుంబానికి మార్గదర్శకం చూపుతాడు కదా. చెప్పండి, తల్లే మొట్టమొదటి గురువు, తండ్రి రెండవ గురువు. వాళ్ళిద్దరి యొక్క ప్రతి కదలిక నీ జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. గురువు ఎంత బోధ చేసినప్పటికీ నీ అంతరంగ సంస్కారాలు కలుషితంగా ఉంటే ఆ బోధ నీ జీవితానికి అన్వయించుకోవటం సాధ్యం కాదు కదా. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డల్ని సంరక్షిస్తూ ఉంటారో ఆ తల్లిదండ్రులే భగవంతుడి కంటే ఉన్నతంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ సేవకు తప్పనిసరిగా మనం ప్రతిఫలాన్ని అందించాలి కదా. వాళ్ళ నుండి సేవలు పొందుతున్నాం, తిరిగి మరలా ఏమిస్తున్నాం? పొందింది ఎక్కువగా ఉండి ఇచ్చింది తక్కువగా ఉంటే ఏమవుతుంది? పొందింది ఎక్కువగా ఉండి ఇచ్చింది తక్కువగా ఉంటే ఏమవుతుంది? చెడు కర్మ ఫలం అవుతుంది కదా. పొందింది తక్కువగా ఉండి ఇచ్చింది ఎక్కువగా ఉంటే ఉత్తమ కర్మ ఫలం అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు ఎక్కువ ఇస్తున్నారు, నీ నుండి తక్కువ ఆశిస్తున్నారు. నువ్వు తల్లిదండ్రుల నుండి ఎక్కువగా పొందావు, వాళ్ళకి తక్కువగా ఇచ్చావు. అక్కడ అకౌంట్ బ్యాలెన్స్ కాలేదు కదా. తల్లి యొక్క రుణం ఏ విధంగా తీరుతుంది? నువ్వు ఏ స్థాయికి ఎదిగినా సరే నీ జన్మకు మూలాన్ని మర్చిపోకూడదు కదా. తల్లి తన బిడ్డ యొక్క పురోభివృద్ధిని కోరుకుంటుంది, అందుకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కదా. అటువంటి బిడ్డలు ఉన్నతంగా ఎదిగితే తల్లి యొక్క మనసు ఆనందంలో పరవశించిపోతుంది కదా. అటువంటి బిడ్డల కష్టాల పాలైతే తల్లి యొక్క అంతరంగం తల్లడిల్లిపోతుంది కదా. చెప్పండి, తల్లే జీవితానికి మొట్టమొదటి గురువు.
మానవుడు చేస్తున్న పొరపాటు ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు చేసినటువంటి సేవల్ని పూర్తిగా విస్మరించి బయట భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారు. నీకు జన్మనిచ్చింది భగవంతుడు కాదు, నీకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే. భగవంతుడు సృష్టికర్త కావచ్చు, అనంతంగా వ్యాపించి ఉండవచ్చు, భగవంతుడి ద్వారానే విశ్వం కొనసాగుతుండొచ్చు. ఆ భగవంతుడే మీ తల్లిదండ్రులకి మూల కారణం కావచ్చు. కానీ నీ జన్మకు మూల కారణం మాత్రం భగవంతుడు కాదు. భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ భగవంతుడు ప్రత్యక్షంగా నీకు జన్మనివ్వలేదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఎక్కడ వక్రీకరించబడింది, ఎక్కడ గాడి తప్పింది ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైతే మన జీవితానికి మూలమో వాళ్ళని మనం విస్మరిస్తున్నాం. ఎందువల్ల? వాళ్ళు కష్టపడ్డారు, నిన్ను సుఖపెట్టారు. కొడుకు యొక్క సుఖాన్ని కోరుకుంటూ తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడుతున్నారు. కొడుకులు సుఖపడుతూ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మర్చిపోతున్నారు. అందుకే జీవిత చరమాంకంలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు, మానసికంగా క్షోభిస్తున్నారు. ఎవరైతే తనకు ఎదురుగా ఉండాలో వాళ్ళు ఉండటం లేదు. వీళ్ళు డబ్బు సంపాదన కోసం, ఉదర పోషణార్థం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం రెక్కలొచ్చినటువంటి పక్షులాగా ఎగిరిపోతున్నారు. ఎదురుగా బిడ్డలు లేక, బంధువులు లేక, చుట్టాలు లేక వైద్యశాలలోనే బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు. కాబట్టి గురువుది 3వ స్థానం, భగవంతుడిది 4వ స్థానం. ఎందుకంటే భగవంతుడి గురించి తెలియజేసి భగవంతుడి యొక్క స్థితికి చేరటం కోసం గురువు తప్పనిసరిగా అవసరమే. భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ భగవంతుని గురించి తెలియజేసి ఆ భగవంతుడిని చేరటానికి మార్గాన్ని చూపించేటటువంటి గురువే భగవంతుడి కంటే మిన్న. ఆ గురువు కన్నా తండ్రి మిన్న. ఎందుకంటే తండ్రి యొక్క ప్రతి కదలిక బిడ్డకు మార్గదర్శకం అవుతుంది. తండ్రి చెడుగా ఉన్నాడు అనుకోండి, ఆ ప్రభావంతో బిడ్డ యొక్క జీవితం కూడా చెడు వైపుకే మళ్ళుతుంది. ఆ తండ్రి కన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే తల్లి. కొంచెం ఆలోచించండి. అంత త్యాగం చేసినటువంటి వ్యక్తులు మనకు ఎదురుగా ఉంటే భగవంతుడి కోసం గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ తిరగవలసినటువంటి అవసరం ఏంటి? ఎదురుగున్నటువంటి శిల్పాలను, దేవుళ్లను మర్చిపోయి ఎక్కడో ఉన్నటువంటి దేవుడి కోసం, శిల్పాల కోసం తిరుగుతున్నారంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంది? ఆలోచించండి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, చెడు సంస్కారాలతో ఉండవచ్చు, ఆ చెడు సంస్కారాలను నీకు అందించి ఉండవచ్చు. కానీ దాంతో పాటుగా ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకునేటటువంటి మార్గం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆ ఉత్తమ సంస్కారాలుగా మార్చుకోవటం కోసం నీకు తప్పనిసరిగా సద్గురువు కావాలి. కానీ ఈ జన్మకి మూలం ఎవరో వాళ్ళని తెలుసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి సేవలు మొత్తం గుర్తుకు తెచ్చుకోవాలి. తప్పనిసరిగా వాళ్ళకి తిరిగి సేవలు చేయాలి. సేవలు చేయకుండా ఎంత సమాచారాన్ని అందించినా అదంతా బూడిదలు పోసిన పన్నీరే కదా. గురువు ఎప్పుడైతే అనుభవిస్తాడో అనుభవసారాన్ని శిష్యులకు అందిస్తాడు కదా. ఒకవేళ తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం లేదనుకోండి, వాళ్ళకి మానసికంగా సేవ చేయొచ్చు కదా. వాడు చనిపోయారు, కానీ వాళ్ళ సేవను గుర్తుకు తెచ్చుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా భగవంతుడుగా స్వీకరించవచ్చు కదా.
ఎక్కడో ఉన్న భగవంతుడి కోసం ఆరాటపడటం ఎందుకు? ఎదురుగున్నటువంటి దేవతల్ని విస్మరించటం ఎందుకు? ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇద్దరు అజ్ఞానంలో ఉంటారో, కొడుకులు ఉన్నత చదువులు చదివి మేము జ్ఞానవంతులం అనేటటువంటి భావన కలుగుతుందో, అటువంటి కొడుకులు తల్లిదండ్రుల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డలను చదివించడమే వాళ్ళకి శాపంగా మారుతుంది. కాబట్టి దశాబ్దాల తరబడి తల్లిదండ్రులతోటి కలిసి ఉంటారు కాబట్టి, వాళ్ళతో అనుబంధం ఏర్పరచుకుంటారు కాబట్టి, వాళ్ళ పట్ల ఉన్నతమైనటువంటి దృక్పథం ఉందనుకోండి, అది మన అంతరంగంలో జ్ఞానజ్యోతి అవుతుంది కదా. తల్లిదండ్రులను విస్మరించి కుటుంబాన్ని వదిలి ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటే, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే సాధన కదా. కుటుంబ పోషణ కూడా సాధనలో ఒక భాగమే కదా. కుటుంబాన్ని విస్మరించి మోక్షం కోసం ఎక్కడికో వెళితే అక్కడ మోక్షం లభించదు కదా. ఎందుకంటే చెడు కర్మఫలం నీ అకౌంట్లో ఉంది. దాన్ని సమూలంగా రద్దు చేసుకో, అంతరంగాన్ని శుద్ధి చేసుకో. అంతరంగం ఖాళీ అయిందనుకోండి, కర్మఫలం రద్దయిందనుకోండి, ఎవరికి రుణగ్రస్తులు కారనుకోండి, మోక్షం లభించినట్లే కదా. మోక్షం లభించినట్లే కదా. కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత ఎంత ప్రమాదకరంగా మారిందో మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు 8,000 సంవత్సరాల క్రితం ఈ మార్గం బహిర్గతమైనప్పటికీ ఈ మార్గం భారతదేశపు సరిహద్దులు దాటి బయటికి వెళ్ళలేదు కదా. ఇతర దేశాల వాళ్ళే భారతదేశంలోకి ప్రవేశించి దండయాత్రలు చేసి మన సంపదను మొత్తం కొల్లగొట్టేశారు కదా. విలువైనటువంటి సంపద మొత్తం దోపిడికి గురైంది కదా. అంటే భారతీయులు బలహీనంగా ఉంటేనే కదా ఆ ప్రమాదం జరిగింది. ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఫలితాన్ని పొందుంటే కంటి చూపుతోనే వాళ్ళని నిరోధించగలిగేవాళ్ళు కదా. అలాగే భారతదేశానికి వాణిజ్యం కోసం వచ్చినటువంటి వ్యక్తులు శతాబ్దాల తరబడి భారతదేశాన్ని పరిపాలించి పీల్చి పిప్పి చేశారు కదా. ఇంత ప్రమాదం ఎందుకు జరిగిందంటే, మార్గం మహోన్నతమైనదే కానీ అందుకునేటటువంటి విధానం, అందించేటటువంటి వ్యక్తులు దాన్ని వక్రీకరించారు. వక్ర మార్గంలో దాన్ని ప్రపంచానికి అందించారు. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ సమాచారం అందించబడింది. కానీ సమాజం మారుతున్నప్పుడు, కాలం మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు ఆ పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు కదా. ఇది నా ఆవేదన. ప్రస్తుతం కూడా ఎలా ఉంది? గురువుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప నా అంతరంగమే నా గురువు అనేటటువంటి భావన కలగటం లేదు కదా. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నీ అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు. నీ అంతరంగంలోనే ప్రేమ ఉంది. నీ అంతరంగంలోనే ఆనందం ఉంది. నీ అంతరంగంలోనే దివ్యత్వం ఉంది. నీ అంతరంగమే నీ గురువు కదా. అంతరంగంలో గురువును ఉంచుకొని, అంతరంగంలో భగవంతుని ఉంచుకొని, అంతరంగంలో దివ్యత్వాన్ని ఉంచుకొని, అంతరంగంలో ఆనందాన్ని ఉంచుకొని, వాటి కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టడం ఏంటి? వస్తువు పోయింది ఎక్కడ? వెతుకుతున్నది ఎక్కడ? నీ సమస్యలకు మూల కారణం నీ లోపలే ఉంది కదా. పరిష్కారం కోసం బయట తిరుగుతున్నావంటే పోగొట్టుకున్న చోట వస్తువుని ఎతకటలేదు కదా. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి, అన్నింటిని గురించి తెలిసిపోతుంది కదా.
నీ అంతరంగ సంస్కారాల ద్వారానే నీ జీవితం కొనసాగుతున్నప్పుడు ఆ సంస్కారాల స్వభావాన్ని మార్చుకుంటే సరిపోతుంది కదా. సంస్కారాలు చెడుగా ఉన్నాయి, సమస్యలు వచ్చాయి, జబ్బులు వచ్చాయి. ఆ సంస్కారాల స్వభావాన్ని మార్చుకుంటే జబ్బులు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి కదా. ఆ విధంగా సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవటం కోసం తప్పనిసరిగా గురువు అవసరమే. కానీ ఆ గురువు కూడా ఎలా ఉండాలి? సద్గురువు అయి ఉండాలి. తన అంతరంగాన్ని వెలిగించుకొని శిష్యుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించే స్థితిలో, స్థాయిలో, సమర్థతతో ఉండాలి. ఆ స్థాయి లేదనుకోండి, ఏమవుతుంది? స్థాయి లేకపోతే ఏమవుతుంది? శిష్యుడికి న్యాయం జరగదు కదా. కాబట్టి జన్మనిచ్చినటువంటి తల్లిని మర్చిపోకూడదు, పోషించినటువంటి తండ్రిని, రక్షించినటువంటి తండ్రిని మర్చిపోకూడదు, సంస్కార శుద్ధి గావించేటటువంటి గురువును మర్చిపోకూడదు. కానీ అది భావ సంబంధంగా మాత్రమే ఉండాలి తప్ప భౌతిక సంబంధంగా ఉండకూడదు. భౌతిక సంబంధంగా ఉంటే ఏమవుతుంది? అక్కడ మోహబంధాలు ఏర్పడతాయి కదా, స్వేచ్ఛ హరించుకుపోతుంది కదా, ముక్తి లేక మోక్షం లభించే ప్రసక్తి లేదు కదా, జీవితం సద్వినియోగపడదు కదా, సార్థకం కాదు కదా. జీవితాంతం ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంతిమంగా అసంతృప్తిగా, అశాంతిగా, బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నారు కదా. కాబట్టి మార్గం ఉన్నతమైనది అనేటటువంటి భావన కలిగితే, ఆ మార్గాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే లౌకిక జీవితాలను కోల్పోతూ ఉంటారు. లౌక్యము అవసరమే, భౌతికవాదం అవసరమే, ఆధ్యాత్మికత అవసరమే, మనకు అన్నీ ఉండాలి. ఎప్పుడైతే అంతా భగవంతుని మయం అనేటటువంటి భావన కలుగుతుందో, ఒక మార్గానికి ప్రాముఖ్యతను ఇవ్వం, మరొక మార్గాన్ని చిన్నచూపు చూడం. లౌకిక జీవితం లేకపోతే ఎట్లా? భౌతికవాదం లేకపోతే ఎట్లా? కుటుంబాన్ని పోషించలేకపోతే ఎట్లా? కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే ఎట్లా? కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటటువంటి వ్యక్తికి సమస్యలు ఎందుకుంటాయి? సమస్య లేనప్పుడు గురువుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి? గురువుల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే భావన కలుగుతుందంటే అది తాత్కాలికమైనటువంటి ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే, తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాత దైవం. కానీ మరొకసారి చెప్తున్నాను, ఆ తల్లి నీలో ఉంది, ఆ తండ్రి నీలో ఉన్నాడు, ఆ గురువు నీలో ఉన్నాడు, భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు. తల్లి నీకు జన్మనివ్వటం కాదు, తల్లి యొక్క రూపం నీ అంతరంగంలో ప్రతిష్ఠితమై ఉంది. తండ్రి నిన్ను రక్షించటం కాదు, పోషించటం కాదు, నీ జీవితానికి మార్గదర్శనం చూపించటం కాదు, ఆ తండ్రి కూడా నీలోనే ఉన్నాడు. గురువులు కూడా నీలోనే ఉన్నారు. నీ అంతరంగ సంస్కారాలే నీ గురువు కదా. భగవంతుడు నీలోనే ఉన్నాడు, దైవం నీలోనే ఉన్నాడు. అంతరంగంలోనే అండపిండ బ్రహ్మాండం అంతా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టవలసినటువంటి అవసరం ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛతో ఉన్నప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది? బంధాలలో ఉన్నప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అండపిండ బ్రహ్మాండం అంతా అంతరంగంలోనే ఉంది అనేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం సక్రమైనటువంటి పందాలో ఉంటుంది. బయట భగవంతుడి కోసం వెతుక్కుంటూ ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం బంధాల్లో కొనసాగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని ఆచితూచి ముందుకు సాగండి. అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీ వంతు భాగస్వాములు కండి.
ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.